మేడిగడ్డ బ్యారేజ్ కుంగడంపై జ్యుడిషియల్ విచారణ కోరింది ప్రభుత్వం. దీనిపై హైకోర్టులో విచారణ జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇప్పటికే విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించినట్టు ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. బ్యారేజ్ కుంగడానికి కారణమైన అధికారులపై ఫైనల్ రిపోర్ట్ వచ్చాక చర్యలుంటాయని చెప్పింది. ఇందులో సెంట్రల్ వాటర్ కమిషన్ను ఇంప్లీట్ చేయాలని పిటిషనర్ను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. మేడిగడ్డ బ్యారేజ్ కుంగడంపై జ్యుడిషియల్ విచారణను కోరింది ప్రభుత్వం. దీనిపై హైకోర్టులో విచారణ జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇప్పటికే విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించినట్టు ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. బ్యారేజ్ కుంగడానికి కారణమైన అధికారులపై ఫైనల్ రిపోర్ట్ వచ్చాక చర్యలు ఉంటాయని చెప్పింది. ఇందులో సెంట్రల్ వాటర్ కమిషన్ను ఇంప్లీట్ చేయాలని పిటిషనర్ను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. మేడిగడ్డ బ్యారేజ్ కుంగడంపై జ్యుడిషియల్ విచారణను కోరింది ప్రభుత్వం. దీనిపై హైకోర్టులో విచారణ జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇప్పటికే విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించినట్టు ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. బ్యారేజ్ కుంగడానికి కారణమైన అధికారులపై ఫైనల్ రిపోర్ట్ వచ్చాక చర్యలు ఉంటాయని చెప్పింది. ఇందులో సెంట్రల్ వాటర్ కమిషన్ను ఇంప్లీట్ చేయాలని పిటిషనర్ను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి. ఇంకో 4 వారాలకు హైకోర్టు విచారణను కూడా వాయిదా వేసినట్టు తెలుస్తోంది. ఇక్కడ మనం చూస్తే సెంట్రల్ వాటర్ కమిషన్ కూడా ఇంప్లీట్ చేయాలన్నట్టు కూడా కోర్టు చెప్పింది. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? మేడిగడ్డ బ్యారేజ్ వ్యవహారం పైన కూడా హైకోర్టులో గతంలోనే 2 పిటిషన్లు దాఖలు కావడం జరిగింది. దీంట్లో దర్యాప్తు చేసి పూర్తి విచారణ జరపాలని చెప్పేసి కూడా న్యాయస్థానాన్ని కోరడం జరిగింది. ఈ రోజు విచారణ జరిపిన హైకోర్టుకి ప్రభుత్వం కూడా వివరణ ఇవ్వడం జరిగింది. దాదాపు మేడిగడ్డ బ్యారేజ్ పైన విజిలెన్స్ ఎంక్వైరీ ఆల్రెడీ జరుగుతుంది. అందుకు అనుగుణంగానే ఇంజనీర్ల పైన చర్యలు కూడా తీసుకున్నామని చెప్పేసి కోర్టుకు తెలియజేయడం జరిగింది. ప్రభుత్వం జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా జరపబోతున్నాం కాబట్టి సిట్టింగ్ జడ్జియా లేదంటే రిటైర్డ్ జడ్జితోని విచారణ జరిపించాల్సిందిగా ప్రభుత్వం కూడా ఆలోచిస్తున్నట్టుగా హైకోర్టుకి తెలపడం జరిగింది. ఇప్పటికే సెంట్రల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా మేడిగడ్డకు సంబంధించిన పరిశీలించింది. నిపుణుల కమిటీ కూడా మళ్ళీ ఈ నెల 6వ తారీఖు కూడా రాబోతుంది కాబట్టి సెంట్రల్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా కూడా దానిపై చర్యలు ఉండబోతున్నాయని చెప్పేసి కూడా ప్రభుత్వం హైకోర్టుకు తెలపడం జరిగింది. ఈ రోజు విచారణ చేసిన హైకోర్టు మళ్ళీ 4 వారాలకి ఈ కేసును వాయిదా వేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సురేష్.